హాయ్ హలో నమస్తే, నేను కృష్ణ నా పేరు. సో మన ముందు మహిష మూవీ టీం ఉన్నారు. సో రీసెంట్గా ట్రైలర్ లాంచ్ అయ్యి మంచి సక్సెస్ అయింది మూవీ ట్రైలర్ అనేది. సో ఆ మూవీ టీం మన ముందు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుని అసలు మూవీ ఎలా షూట్ చేశారు, అసలు మూవీ సంగతులు ఏంటో, విశేషాలు ఏంటో. సో మన ముందు ప్రవీణ్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు, యాక్టర్ ఉన్నారు మౌనిక. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో హాయ్ ప్రవీణ్ గారు. హలో అండి. సో ట్రైలర్ చాలా బాగుంది, మేము చూసాము. థ్యాంక్ యూ. 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి కదా. అవును సార్. సో ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎవరికైనా మన ట్రైలర్ జనాలకు అలా వెళ్తుందంటే ఆనందంగా ఉంటుంది, ఓకే, ఎంజాయ్ చేస్తున్నా. అచ్చా, రెస్పాన్స్ ఏమొస్తుంది? పచ్చిగా చెప్పాలంటే ట్రైలర్ 1 lakh ఆ వ్యూస్, ఆ కామెంట్స్కి సక్సెస్ మీట్ ఇప్పుడే అయిపోతుంది. ఇది సక్సెస్ మీట్లో ఫీల్ అవుతున్నాను నేను. అది ట్రైలర్ సక్సెస్ మీట్ ఇది. సో ఏంటి అసలు కమెంట్స్ ఏమైనా వస్తున్నాయి? బేసిక్గా మిమ్మల్ని ఎలా మెచ్చుకుంటున్నారా అసలు ఏంటి? అండి, ఎవరి దగ్గర నుంచి నాకైతే నెగిటివ్గా అయితే ఏం రావట్లేదు, కానీ అక్కడ అందరి దగ్గర అబ్జెక్షన్ వచ్చి చిన్న బోల్డ్ ఉన్నట్టుంది అంటున్నారు. కానీ నిజంగా మన సెన్సార్ అయిపోయింది, యూఐఏ సర్టిఫికేట్ వచ్చింది. అంత బోల్డ్ ఉంటే యూఐఏ సర్టిఫికేట్ రాదు. ఓకే, అంటే మీరు చూసినప్పుడు కొంతమంది అంటే ఇప్పుడు ఏదైనా ఫస్ట్ మూవీ మీది. అవునండి. సో అదే డైరెక్టర్గా యాక్టర్గా. అవునండి. ఇప్పుడు ఏదైనా ఒక సినిమా మనం తీస్తున్నామంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అందరూ ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడాలనుకుంటారు బేసిక్గా కదా. సో ఈ మూవీ చూస్తుంటే స్పెసిఫిక్గా పర్టికులర్ ఆడియన్స్ని టార్గెట్ చేసి తీసారా? అదేం లేదండి, ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని చూడగలిగిన సినిమా మన మహిష మూవీ. ఓకే, అందుకే సెన్సార్ వాళ్ళు యూఐఏ ఇచ్చారు. సెన్సార్ వాళ్ళు అయితే సినిమా మొత్తం చూసే ఇస్తారుగా. ఎస్. అయితే మీరు ట్రైలర్లో ఏదైనా చూసి అరే ఇది పెద్ద చిన్నపిల్లలు చూడొద్దు అని మీకు అనిపించిందా? సినిమా కాదు, ఆ ట్రైలర్లో ఒక షార్ట్ అనిపించింది. అంటే చూసిన వెంటనే దృష్టి దాని మీదకి వెళ్ళిందా? దాని మీద అఫ్ కోర్స్ ఆ సీన్ అయితే డెఫినెట్గా ఇది ఏంటి క్యూరియాసిటీ నాకు కలిగిందా? ఎస్, డెఫినెట్గా అదే ఉంటుంది తప్ప అంతకుమించి ఎక్కువ ఎక్స్టెండ్ కాదు. సినిమాలో కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతా ఏదో వచ్చి వెళ్ళింది అన్న ఫీలింగ్ వస్తుంది తప్ప, అది కూడా ఏంటిదంటే ఆ విలన్ క్యారెక్టరైజేషన్ చూపించడానికి పెట్టాల్సి వచ్చింది. ఓకే, మీకు ఎలా అయితే అనిపించిందో మీకు అలా కూడా అనిపించదు మూవీలో, మీకు అలా కూడా అనిపించదు. సో అంటే ఇప్పుడు విలన్ని హైలైట్ చేయడం కోసం పెట్టిన షార్ట్, హైలైట్ చేయడం కోసం ఆయన క్యారెక్టర్ జనాలకు తెలియడం కోసం పెట్టారు. సో అంత దుర్మార్గం కూడా లేకపోతే అలా అంతేగాని టైప్ ఆఫ్ పర్టికులర్ ఆడియన్స్ని గ్రాప్ చేయడం గురించి లేదండి. ఓకే, చెప్పాను కదండి, నేను నా ఫ్యామిలీతో కూర్చొని చూడగలను. డెఫినెట్గా చూడగలను, ఫ్యామిలీతో మొత్తం కూర్చొని కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం కూర్చొని నేను ఆ సినిమాని అలా చూడగలను. ఓకే, మళ్ళీ మధ్యలో అరే నువ్వు పక్కెళ్ళరా అన్ను. సో ఏంటండి మహిష? వాట్ ఈస్ మహిష? దున్నపోతు. మహిష అంటే దున్నపోతు అండ్ సంస్కృతంలో అండి మహిషాసురుడు అంటారా? మహిషాసురుడు మద్దిని అంటారా? మహిషాసుర మద్దిని అంటే ప్లీజ్ చెప్పండి. మహిష దున్నపోతు లాంటి అసురుడిని చంపిన దేవత. మహిషాసురుడు అంటే రాక్షసుడు. ఓకే, అతన్ని చంపిన దేవత. మర్దిని అంటే చంపిన మహిషాసుర మర్దిని. ఫిమేల్ ఓరియంటెడ్ అండి, అంటే ఒక లైన్ ఉంటుందా లేడీస్ గురించి? ఉంటుందండి. ఓకే, సో ఎలా వచ్చింది అసలు పాయింట్ మీకు మహిష? అదే అండి, మా అమ్మ తిట్టి నన్ను దున్నపోతులాగా అని బయట జనాలు అంటుంటాం, దున్నపోతుల మీద పడి చేసాడు, లేకపోతే దున్నపోతు స్వభావం గలవాడు అని చెప్పి అంటూ ఉంటారు కదా. ఆ విలన్ క్యారెక్టరైజేషన్ మన విలన్ క్యారెక్టరైజేషన్. ఓకే, ఈ సినిమాలో విలన్ క్యారెక్టరైజేషన్ నిజంగా చెప్పాలంటే చూసినట్టే అనే ఫీలింగ్ వస్తుంది జనాలకి. సో అంత వైల్డ్ ట్రైలర్ చూస్తే కొంచెం అనిపించింది ఒక సైకిక్ లాగా, ఒక సైకో లాగా ఇంచుమించుగా కొంచెం. అంటే వర్డింగ్ ఎలా వాడాలి, కొంచెం అమ్మాయి అబ్బాయి అన్నట్టు రకరకాలుగా అన్ని వేరియేషన్ చూపిస్తున్నారు అతనిలో. అది స్వభావం అదండి. ఓకే, మామూలుగా ఉంటాడు, అలాగా ఉంటాడు, అది స్వభావమే అది. అంటే ఒక లైన్ చూశాను, పూర్వకాలంలో ఆ రోజుల్లో రాక్షసుడు కొన్ని కామక్రోధాలతో ఉన్నవాడు ఈసారి మనిషి అయిపోతే ఈ కలికాలంలో మనిషి అయిపోతే ఎలా ఉంటాడు, అంత డేంజర్గా ఉంటుంది అంటారు. అంత డేంజర్. నాకంటే సినిమా మొత్తం, నాకు ట్రైలర్ మొత్తంలో కూడా నాకు విలనే హైలైట్ చేశారు బాగా. సినిమా టైటిల్ ఆయన పేరు మీద ఉంది కదండి. సో అతనే హీరోనా? నేను చెప్పాను కదా, ఈ సినిమాలో హీరో అంటే ప్రత్యేకంగా ఎవరు లేరు. ఓకే, సినిమాలో హీరో ఎవరు లేరు, విలన్ మాత్రం ఆయన. అతను విలన్. ఓకే, సినిమాలో ఈడు హీరో లేకపోతే ఈడు హీరో ఇంకొకటి హీరో అనడానికి ఏం లేదండి. ఓకే, సో మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు, ఒక ఛాలెంజింగ్ టాస్క్. ఇప్పుడున్న జనరేషన్లో ఒక సినిమా షూట్ చేసి రిలీజ్ చేయాలంటే చాలా పెద్ద టాస్క్. సో మీరు అందులో యాక్ట్ చేశారు కదా, ఒక లీడ్ రోల్, ఒక కైండ్ ఆఫ్ లీడ్ రోల్ చేశారు. విలన్ కూడా నేనే. విలన్ కూడా మీరే. ఎందుకు మీరే? యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి విలనే చేయాలనుకున్నాను. ఓకే, హీరో ఎందుకు నేను చేశాను అనేది మా సార్ చెప్పాలి. అంటే మీరు చెప్పండి. అంటే ఆయన ఆల్రెడీ డైరెక్టర్ బాధ్యతలు తీసుకున్నారు, ఆల్రెడీ ఒక క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ నడిపిస్తున్నారు, మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా దీంట్లోనే ఎందుకు?
మహిష్ అనే మూవీ కంటెంట్ బేస్డ్ అండి, పవర్ఫుల్ కంటెంట్. ఈ పవర్ఫుల్ కంటెంట్లో మన ప్రవీణ్ గారు అండ్ బిగ్ బాస్ పృథ్వీ గారు కూడా ఇందులో చేశారు. ఓకే. ఈ చేస్తున్నప్పుడు ఈ జర్నీలో ఈ పవర్ఫుల్ క్యారెక్టర్ని ఎవరు చేయాలా అని అన్నప్పుడు ఆ పర్ఫార్మెన్స్ బేస్డ్గా ప్రవీణ్ గారే కనపడ్డారు. ఓకే. ఆయన చేయగలరు అనే కాన్ఫిడెన్స్ తోటి ఆ క్యారెక్టర్ చేయడం అనమాట. ఇప్పుడు స్క్రీన్ మీద కూడా చూస్తే మీకు ట్రైలర్లో చూశారు కదా పర్ఫార్మెన్స్. తప్పు చెప్తున్నారు, బెంగళూరు నుంచి తెప్పించారు మీరు ఆయన పేరేంటి, ఒక విలన్ వచ్చాడు, ప్రసాద్ అని ఒకరు వచ్చారు. ఆ పర్ఫార్మెన్స్ అతనికి సెట్ కాలేదు. సెట్ కానప్పుడు మళ్ళీ తర్వాత ఎవరు చేయాలని డిస్కషన్లో ప్రవీణ్ గారే చేస్తే న్యాయం జరుగుతుందని ప్రవీణ్ గారే చేయడం జరిగింది. సో ఎలా మీరు స్క్రీన్ టెస్ట్ చేశారా లేకపోతే ఇంతకుముందు యాక్టింగ్ స్కిల్స్ మీద మీకు తెలిసిపోతుంది కదా సార్. ఇప్పుడు ఆయన పవర్ఫుల్ కంటెంట్ స్క్రిప్ట్లో చేశారు, ఆ కంటెంట్ పవర్ఫుల్గా ఉంది, ఆ క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉంది. ఆ క్యారెక్టరైజేషన్ సృష్టించినప్పుడు వచ్చిన పర్ఫార్మెన్స్ సరిగా లేనప్పుడు మీరే చేయగలరు అని ఒక కాన్ఫిడెన్స్ తోటి చేసేయడం జరిగిందనమాట. అలాగే చేస్తూ బిగ్ బాస్ పృథ్వీ గారితో మంచి పర్ఫార్మెన్స్ తోటి జరుగుతున్నప్పుడు నాకు కూడా ఒక ఎస్ఐ క్యారెక్టర్ ఇచ్చారు. ఓకే. మంచి ఫన్నీ కన్నింగ్ ఎస్ఐ క్యారెక్టర్ అనమాట. ఓకే. సినిమాలోని నాతోటి కూడా పర్ఫార్మెన్స్ చేయించారనమాట. మీలో కూడా ఒక నటుడు ఉన్నారు సార్, కామెడీగా బాగా చేయగలరు అని చెప్పి ఎస్ఐ క్యారెక్టర్ ఇచ్చి, ఆ ఎస్ఐ క్యారెక్టర్ కూడా థియేటర్లో మంచి ఫన్నీగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ కూడా ఆయన చేయించారనమాట. ఎలా చేయగలిగారండి? అంటే ఆల్రెడీ ప్రొడ్యూసర్గా మీరు ఉన్నారు. అదే చూడండి, కొత్త సినిమా, కొత్త కంటెంట్, మంచి కంటెంట్ తోటి అందరూ పర్ఫార్మెన్స్ వాళ్ళు సెట్ అయ్యారు అనమాట. మా సార్ ఎస్ఐ క్యారెక్టర్గా అసలు అక్కడ ఊర్లో చేసాం మేము. ఎస్ఐ అలా బండి మీద జీప్ మీద కూర్చొని సార్ ఉండాలి. ఎలా అంటే నా హీరో డైలాగ్ ఉంటుంది, సారీ కానిస్టేబుల్ డైలాగ్ ఉంటుంది. మీ ఎస్ఐ ఏమైనా డబ్బులో లొంగుతాడంటే పెద్ద సార్ అడు అంటే అంత పిచ్చుకుంటాడు, అంత కన్నింగ్, ఏది పట్టించుకోడు, ఆ టైప్ ఆఫ్ డబ్బులకి ఇట్లా లోకడు. మోనార్క్ ఖర్చు చేయబట్టే మోనార్క్, ప్రకాష్ రాజ్ గారు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజ్ చేశాడు. ఓకే. కామెడీ చేశారు మీరు వైల్ షూటింగ్? ఊర్లో ఆయన అక్కడ కూర్చుంటే బైక్ మీద వచ్చేటప్పుడు ట్రక్మని బండి ఆపేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. మంచి రోడ్లో షూట్ చేసాం అనమాట. ట్రాఫిక్ ఆఫ్ చేసేసి మధ్యలో వచ్చేసి ఆపేసి వెనక్కి రివర్స్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతా అంటే దాన్ని బట్టి మేము అప్పటికప్పుడు చిన్న క్యారెక్టర్ పెట్టుకొని, అరే ఆడు బండి నుంచి వెళ్ళిపోతున్నాడు సార్ పాపం నిజమైన పోలీస్ అనుకుని, అంటే అదే నిజంగా బండి తీసుకురంటారు, పెట్టండి, ఆడనే పిలవండి, ఎవడే తెలిపాడు ఆడనే పిలవండి, మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళమని చెప్పండి అని చెప్పి ఆడిని కూడా వాడుకున్నాం. ఓకే. అది వచ్చిన అరే అని పట్టుకొని వెళ్ళిపోతాడు అని చెప్పి మనోడు అంటాం. సో అప్పటికప్పుడు సీన్. సో అయితే ఏంటండి అది స్క్రిప్ట్ అంతా కూడా మీరు ఎంత టైం తీసుకున్నారు బేసిక్గా ఈ స్క్రిప్ట్ రాయడానికి? స్టోరీ రాసుకోవడానికి టైం పట్టిందండి. మేము షూటింగ్ ఎన్ని రోజులు చేసామో ఇంచుమించు 2 రోజులు చేసాం. దానికి 2-3 టైం పట్టింది నాకు. ఎందుకు అంత స్క్రిప్ట్కి అంత టైం పడడానికి కీ పాయింట్ ఏంటి అంటే విలన్కి హీరోకి లింక్ దేని ద్వారా పెట్టాలి. విలన్ క్యారెక్టరైజేషన్ ఇది, హీరో క్యారెక్టరైజేషన్కి విలన్ క్యారెక్టరైజేషన్ సంబంధం లేదు. ఇప్పుడు నాకేం నష్టం, విలన్ గాడు ఎలాగుంటే వీడికి వాడికి సంబంధం ఏంటిది, వీడు అక్కడ దాకా ఎందుకు వెళ్తాడు, అది మొత్తం రాసుకోవడానికి లింక్ క్రియేట్ చేసి, హీరో క్యారెక్టర్ కూడా ఒకటి ఉంటుంది కదా, హీరో ఏదో జాబ్ చేయాలి కదా, ఆ జాబ్కి దీనికి సంబంధం ఏంటి, ఇదంతా కలిపి పెట్టుకోవడానికి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండొద్దు, జనాలకి అర్థం కాకుండా ఉండొద్దు. ఎందుకంటే మనం ఇచ్చేది ప్రతి దగ్గర సస్పెన్స్ ఉంటుంది, ఆ సస్పెన్స్తో పాటు కన్ఫ్యూజన్ ఇవ్వద్దు, జనాలకు అర్థం అవ్వాలి కానీ సస్పెన్స్ ఉండాలి అన్నదంతా రాసుకోవడానికి టైం పట్టింది. అది ఓకే. అంటే ఇది ఎలా చూడొచ్చు సినిమా? సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోవచ్చా? లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్ అండి. అవునా? సస్పెన్స్ థ్రిల్లర్. సో దీంట్లో కామెడీ ఉంది. ఇందాక నాకు అమ్మగా ఒక క్యారెక్టర్, నా చిన్నప్పుడు అమ్మగా ఒక క్యారెక్టర్ చేశారు దివ్య గారు అని. సెంటిమెంట్ ఉంది, లవ్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, సస్పెన్స్ థ్రిల్లర్. కానీ ట్రైలర్ ఎక్కడ కూడా మేము రివీల్ చేయలేదండి, ఆ కామెడీని మేము రివీల్ చేయొద్దు అని చేయలేదు. అదే ఎందుకు కామెడీ అంటున్నారు మీరు, మదర్ సెంటిమెంట్. అవునండి. అంటే అది రివీల్ చేసి ఉంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఓకే ఇప్పుడు ఒక థాట్ వచ్చేదేమో కదా. ఈ జనాలు ఒకసారి మన జనాలు అంటే మన తెలుగు ప్రేక్షకులు ఎలా ఉంటారంటే అండి, లోపలికి వెళ్ళింది నచ్చిందా ఖచ్చితంగా ఆదరిస్తారు. కరెక్టే అండి. కాకపోతే లోపల వరకు రప్పించడానికి మీ ప్రయత్నం అలా ఎందుకు చేయలేదు? అంటే కామెడీ సీన్స్ ఎలా అంటే అండి, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా చూస్తే బాగుంటాయి. మీకు ట్రైలర్లో పెట్టి టక్మంటే నవ్వు రాదు. అది
కామెడీ అనే కాదు నా ఉద్దేశం, మదర్ సెంటిమెంట్ అనే. కానీ ఇప్పుడు మదర్ సెంటిమెంట్ ఒక్కటి పడింది, ఒక షార్ట్ పడిందంటే ఫ్యామిలీలో వైఫ్ కానీ మదర్ కానీ ఎవరైనా కానీ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలా ఉంది కదా, వెళ్దాం అని ఒక థాట్ వస్తుంది కదా వాళ్ళకి. స్టోరీ ఏంటంటే సస్పెన్స్ థ్రిల్లర్లో నడుస్తుంది కదా, మీకు సెంటిమెంట్ దాంట్లోనే క్యారీ అవుతూ వస్తుంది. ఓకే, మీకు ఎక్కడ దానికి సంబంధించిన డైలాగ్ ఉండవు, యాక్షన్లోనే ఉంటాయి. ఓకే, దీని సెంటిమెంట్ అంటే గుండెలు బాధేసుకొని ఏడ్ చేయడము, లేకపోతే ఇంకో అది కాదు కదా సెంటిమెంట్ అంటే. ఒకళ్ళ దగ్గర నుంచి ఒకరికి, ఒక ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్కి ఒక హాని జరిగింది అంటే మంచోడైతే ఎలా రియాక్ట్ అవుతాడు, ఆడ మంచోడు కాకపోతే బాధపడ్డోళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఆ సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఒకడు మంచోడు కాదు, ఈవిడికి బాధ అవుతుంది, ఆడ పట్టించుకోడు, ఈవిడ రియాక్షన్ ఏంటి, అది సెంటిమెంటే కదా, అది కదా సెంటిమెంట్ అంటే. గుండెలు బాధ చేసుకొని ఏడ్చారు కదా, నా మొగుడు నన్ను పట్టించుకోవట్లేదు అని ఆ సెంటిమెంట్ క్యారీ చేసుకుంటూ వచ్చాను. ఓకే, మీకు అసలు హీరో నాకు మిస్సెస్గా చేసిన ఆవిడ పడే బాధ, ఆవిడ బాధపడడం చూసి హీరో బాధపడడం, అదంతా సెంటిమెంటే కదా. ఓకే, సో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 31 జనవరి జనాలు ఆదరిస్తారు ఖచ్చితంగా. సక్సెస్ మీట్ పెడతాం. సక్సెస్ మీట్ ఎందుకు, రిలీజ్ అయిన రోజు రివ్యూలు తీసుకుందాం, వస్తారుగా, ఎలా ఉంది అనేది తెలుస్తుందిగా. అంటే లైక్ సపోర్ట్ మన ఇండస్ట్రీ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా అండి, ఏదైనా ప్రొడ్యూసర్ కానీ యాక్టర్ కానీ ఏదైనా? ఎందుకంటే ఫస్ట్ ఫిలిం మీరు కొత్త వాళ్ళు, ఒక మంచి స్క్రిప్ట్ అంటున్నారు, సో ఎవరైనా అప్రోచ్ అయ్యారా? బేసిక్గా అప్రోచ్ అంటే అండి, బేసికల్గా మేము ఎవరిని అంత పర్టికులర్గా వెళ్ళి అవ్వలేదు. శ్రీకాంత్ గారు మా పోస్టర్ రిలీజ్ చేసింది, హీరో శ్రీకాంత్ గారే. తర్వాత మీరు అన్నట్టు ఫస్ట్ ఫిల్మ్, మేము ఏం చేస్తాం ఎలా చేస్తాం అనేది వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఇస్తారు ఇవ్వరు అనేది వాళ్ళ ఇష్టం. మేమైతే అప్రోచ్ అయ్యాం, అక్కడ దాకా రీచ్ అవ్వలేకపోయాం. అప్రోచ్ అయ్యారా? ఎవరిని చెప్పగలుగుతారా, ఎవరిని అప్రోచ్ అయ్యారు? చాలామందిని అయ్యాం. ఈవెన్ ట్రైలర్ వాయిస్ ఓవర్కి కూడా నాకు ఏంటంటే మైండ్లో నేను ఏది పెట్టుకున్నా, నేను చిన్నప్పటి నుంచి నేను చెప్పాను, సినిమాలు అంటే పిచ్చి. ఏదైనా ఒకటి రాసుకోవాలి అంటే టక్కుమని నా మైండ్లో ఒకటి కదులుతాడు, ఇది ఇలా బాగుంటుంది. నేను అలా అప్రోచ్ అయ్యా, లేదు అన్నారు, కాదు అన్నారు. ఇంకా నాకు నెక్స్ట్ థాట్ లేదు, అక్కడతో ఆపేశారు. అంటే ఎందుకు అది? ఎందుకంటే అండి నేను నాకు అనుకొని రాసింది ఆయనతోటి, నాకు ఇంకా ఎవరు చెప్పినా నేను సాటిస్ఫై అవ్వను. ఓకే, మా సార్కి చెప్పాను, సార్ నాకు ఇదైతే ఈ ముగ్గురు అనుకున్నాను. నా ట్రైలర్ వాయిస్ ఓవర్కి మీరు చూస్తే నేను 3 హీరోలను అనుకున్నాను అండి. 2 హీరోలు, ఒక ఆర్టిస్ట్, పేర్లతో చెప్పండి. 3 హీరోలను అనుకున్నాను అండి. సార్కి చెప్పాను, సార్ 3 అనుకున్నాను. సరే అండి, వాళ్ళ మేనేజర్ నెంబర్లు తీసుకున్నాను, ఫోన్ చేశాను. ఒకరికి డైరెక్ట్గా ఫోన్ చేశాను. నేను ఒకరేమో ఇక్కడ లేనన్నారు. సార్ పర్లేదండి, ఒక 2 రోజులు వెయిట్ చేస్తుంటే కష్టమమ్మా, చాలా తర్వాత వస్తాను. ఇంకొకరు ఏదో చెప్పారు. అంటే ఒకటి నేనైతే తప్పుగా అయితే నాకు చెప్పాను, సినిమాలు అంటే పిచ్చి, అలాంటి ఇష్టం, నేనేం దాన్ని తప్పుగా అయితే తీసుకోలేదు. ఎందుకంటే మేము కొత్త వాళ్ళు, వాళ్ళకి ఆల్రెడీ ఒక రెప్యుటేషన్ ఉంది, ఎందుకు చెప్పాలి? సో వన్స్ ప్రూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎందుకు చెప్పాలండి? కొత్త వాళ్ళకి నేనేంటో తెలియనప్పుడు వాళ్ళ స్థాయిని వాళ్ళు ఎందుకు తగ్గించుకుంటారు? వాళ్ళ స్థాయిని వాళ్ళు తగ్గించుకోవద్దు కదా. ఓకే, ఎంకరేజ్ చేయడం వేరండి, అన్నిట్లో వెళ్ళి పుల్లలు పెట్టడం వేరే. మీకైనా కాంటాక్ట్స్ ఉన్నాయా? లైక్ మీకు ఏంటి, ఎలా వచ్చారు అసలు, ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు మీరు? అసలు ప్రొడ్యూసర్ ఉన్నా మేము దాన్ని పెద్దగా తీసుకోలేదు. ఒక సినిమా చేయాలి అనే తపంతో ప్రవీణ్ గారు మంచి కథతో వచ్చారు. ఆయన మంచి క్యారెక్టరైజేషన్స్ చూశారు కదా. విజయరాజ్ గారి ట్రైలర్లో విలన్ గారిది ఒక పవర్ఫుల్ క్యారెక్టరు, అలాగే మౌనిక గారిది అద్భుతమైన క్యారెక్టరు, అలాగే విజయ్ గారని కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశారు. మంచి ఆర్టిస్టులు, దీపు గారని ఫ్రెండ్ క్యారెక్టరు, అంతా అద్భుతమైన క్యారెక్టర్స్ చేశారనమాట. ఆ క్యారెక్టరైజేషన్సే ఈ సినిమాని సక్సెస్ బాటలో తీసుకెళ్తాయి. ఓకే, తప్పకుండా ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంది, అన్ని రకాల స్టోరీ హీరో. ఇంతకుముందు ఎవరన్నా కలిసారా ప్రొడ్యూసర్ని? ఫస్ట్ ప్రొడ్యూసర్ సార్నే కలిసారా? మామూలుగా ముందు నుంచి కొంచెం పరిచయం అండి మాకు. ఓకే, చిన్న షార్ట్ ఫిల్మ్ అయ్యి మామూలుగా సార్ కూడా ఇంట్రెస్ట్, మన డిస్కషన్ అనుకోకుండా మన మూవీ స్టోరీ చెప్పడం. నాకన్నా తొందర మా సార్కి ఉండేది, ప్రవీణ్ గారు మొత్తం అయిపోతారు, రెడీ అయిపోతే వెళ్ళిపోతాను. ఆగండి, తొందరపడకండి, హడావిడికి వెళ్ళిపోవద్దు, కొంచెం ఆగండి, అన్నీ చేసుకొని వెళ్దాం ముందు లోపలికి. మీకు కొంత తొందర కానీ సార్, తొందరగా నన్ను తొందర పెట్టేవాడు. ఎవరైనా మామూలుగా డైరెక్టర్ వాళ్ళు ప్రొడ్యూసర్ ముందు పెడతారు, సార్ స్టార్ట్ చేద్దాం ఏమన్నాడు, నన్ను తొందర పెట్టేవాడు. ప్రవీణ్ గారు అయిపోయిందా, రెడీ చేసేసుకున్నాం. కాదు సార్ కొంచెం ఆలోచిద్దాం, ఇంకేమైనా మార్చుదామా, లేకపోతే ఆర్టిస్టులను మార్చుదామా, కొంచెం చూసుకుందాం, మేము ఏందా నవ్వుకుందండి, మీరు పదండి, ఇదే డైలాగ్. మనకు తెలిసిందే కదా సార్, ఇప్పుడు కథ మెయిన్, కథ బాగుంటే ఎవరు ప్లాడింగ్ ఆర్టిస్ట్ లేకపోయినా సక్సెస్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కొత్త ఆర్టిస్టులతోనే సక్సెస్ అయిన సినిమాలు ఉన్నాయి. కాబట్టి కంటెంట్ అనేది బాగుంటే
ఖచ్చితంగా ప్రేక్షకులు అనేది సినిమా థియేటర్కి వస్తారు. నిజమే అండి. కాకపోతే కంటెంట్ సమ్టైమ్స్ ఎంత బాగున్నా కంటెంట్ ఉన్న సినిమాలు చాలా వస్తున్నాయి. ఓకే. కానీ దాన్ని పబ్లిసిటీ విషయంలో కానీ ముందుకు తీసుకెళ్ళే విషయంలో కానీ మీడియా అంతే. మా చిన్న సినిమాకి మీడియా తప్ప ఇంకే సపోర్ట్ ఉండదు. డెఫినెట్గా మీడియా సపోర్ట్ ప్రతి అలా సినిమా కాదండి, ప్రతి సినిమాకి అన్ని సపోర్ట్స్ ఉంటాయి. మా సినిమాకి మీడియా ఒకటే సపోర్ట్. ఓకే. మా చిన్న సినిమాలకండి మీడియా తప్ప మీరు చెప్పండి, పోనీ మీడియా కాకుండా మీరు ఈ రకంగా చేయండి అని. మీడియానే కాదు, మీడియా పవర్ఫుల్. అఫ్ కోర్స్ మీడియా తీసుకెళ్ళడానికి పవర్ఫుల్ అని కరెక్ట్. సపోర్ట్ చేసేది మీడియా తప్ప వేరే విధంగా మేము వెళ్ళలేము. హోల్డింగ్స్ సిటీలో హోల్డింగ్స్ పెట్టేయలేమండి. ఈరోజు చిన్న సినిమాలు సిటీలో హోల్డింగ్స్ పెట్టించే పరిస్థితి ఉందా? నా ఉద్దేశం ఆ రకం కాదండి. నా ఒకటే ఫస్ట్ నుంచి అదే నాకు లాగుతుంది. మీరు కథ ఎంత బాగుంది అంటున్నారు, ఇంత చాలా అంటే ఒక వీడియోలో ఒక టెన్షన్ కూడా కనిపించట్లేదు. మూవీ రిలీజ్ అవుతుంది, ఫస్ట్ సినిమా కాన్ఫిడెన్స్ 31st చూడండి, 31st జనవరి అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా. ఏ ఒక్క హీరోని ఎవరన్నా పట్టుకొని వాళ్ళతో ఒక చిన్న మాట చెప్పించుంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది కదా. అంటే మంచి సినిమాలు ఎందుకు ఫస్ట్ డేనే ఎక్కువ మంది క్రౌడ్ పుల్ చేయొచ్చు కదా. నేను చెప్పినట్టండి, నేను ఇందాకే చెప్పాను మీకు, కొంతమంది అనుకుంటాం వాళ్ళు అవ్వకపోతే వదిలేశారు. అయితే ఏమైందంటే అండి, కొంతమంది అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ విన్నాక రెండో దగ్గర నుంచి ఆన్సర్ రావడం నాకు ఇష్టం లేదు. ఓకే. వాళ్ళు తప్పు అని నేను అనట్లేదు, వాళ్ళ వర్షంలో వాళ్ళు కరెక్ట్. రేపొద్దున్న ఎవరైనా నేనే చెప్తాను, రేపు తప్పు కదా వస్తుంది, నువ్వు సినిమా కావాలంటే సినిమా చూపించి చెప్పమని చెప్పండి, అది వేరు. ఓకే. నువ్వు వెళ్ళి నాకు హెల్ప్ చేయి అంటే ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి? సరే, అయితే కమింగ్ టు ద సాంగ్స్, గీతామాధురి గారితో ఒక సాంగ్ పాడిచ్చారు. అవునండి, సాంగ్ చాలా బాగుంది. బేసిక్గా ఆవిడలో ఒక గీతామాధురిలో ఒక అది ఉంటుంది తీసుకొచ్చారు కదా, అది మత్తు వాడారు బాగా. సో ఏంటంటే అమ్మాయిల గురించి చాలా క్లారిటీగా చెప్పాను, నిజాలే చెప్పాను. అదే నిజాలే కానీ బహిరంగంగా కొన్ని విషయాలు మనం చెప్పలేం కదా. సో ఎలాగా మీరు సెల్ఫ్ ఎక్స్పీరియన్సా లేకపోతే ఎలాగా? సాంగ్ ఎక్స్పీరియన్స్ కాదండి, బయట నేను అంటే నా ఉద్దేశం అక్కడ వాళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్పడం కాదండి, ఇలాంటి వాళ్ళే కాదు మంచోళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడం నా ఉద్దేశం. ఓకే. సో మంచోళ్ళ గురించి చెప్పడం కోసం ముందు బ్యాడ్ చూపించారా? అది కాదండి, బయట జనాల ఉద్దేశం ఏంటంటే వీళ్ళే ఉంటారు అని ఉద్దేశం. కొంతమంది కొన్నిసార్లు మీరు మాటలు వింటే నాకే అనిపిస్తుంది, అరే నువ్వు అమ్మాయిలకి ఒక ట్యాగ్ వేసేస్తున్నావు, మన ఇంట్లో లేరా, లేకపోతే అన్నోడి ఇంట్లో లేరా అంటే వాళ్ళకు కూడా నువ్వు ట్యాగ్ వేసినట్టే కదా, అమ్మాయిలు అందరినీ నువ్వు ట్యాగ్ చేస్తున్నావు అంటే. కాదు, వాళ్ళతో పాటు మంచోళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడానికి నేను ఆ పాట. అంటే ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు అంత గట్టిగా ట్యాగ్ వేయట్లేదేమో అబ్బాయిలు అనుకుంటున్నాను. అమ్మో, ఇప్పుడు కూడా ఉన్నారు అమ్మాయిలు అలాగే. ఏంటి మనం అనుకున్న ట్యాగ్ ఒకటి, కొంతమంది చెడ్డ అమ్మాయిలు కావచ్చు. అబ్బాయిలకి అంటున్నారా? అమ్మాయిలకి ఇప్పుడు కూడా కొంచెం చెడ్డ అమ్మాయిలు అంటే కొంచెం ఇబ్బంది పెట్టే అమ్మాయిలు ఉన్నారంటారా? బేసిక్గా ఉన్నారు. ఎందుకు మీరు అబ్బాయిల దాకా ఎందుకు వెళ్తున్నారు? అబ్బాయిలను అడగడానికి బయటకు వెళ్ళి ఎవరైనా అమ్మాయిని అడిగినా అమ్మాయిలు బయట ఎట్లా ఉన్నారండి ఇప్పుడు అంటే మీరు మంచి అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయిలు ఎలా ఉన్నారండి అంటే వాళ్ళే చెప్తారు, ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని. ఓకే. సాంగ్ ఏంటి? లిరిక్స్ ఎవరిచ్చారు? లిరిక్స్ అండి సాంగ్ నేనే రాశాను. మీరు రాశారా? సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మొత్తం అంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, దానికి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన అవసరం లేదు, చూస్తే చాలు, మనం చూసే చాలు. సో అసలు ఎక్కడ మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఇండస్ట్రీ నుంచి ఉన్న వాళ్ళ లేదండి, మా నాన్న కోల్ మైన్స్లో చేశారు. కోల్ మైన్స్లో? ఓకే. ఇప్పుడు రిటైర్ అయ్యి హైదరాబాద్లో ఉంటున్నారు. అదే బ్యాక్గ్రౌండ్ అంతా నాది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, మందమారి. ఆదిలాబాద్ ప్రాపర్ వెస్ట్ గోదావరి, పాలకొల్లు పుట్టి పెరిగిందంతా మళ్ళీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఆ సంబంధం లేదు, అక్కడ పక్క ఆంధ్ర. చిన్నప్పటి నుంచి గొప్పగా చెప్పుకునేటువంటి ఆంధ్ర వారసుడిని, తెలంగాణ ముద్దు బిడ్డని, రాయలసీమ ఆవిడ్ని చేసుకుంటే రాయలసీమ అల్లుండి అని చెప్పుకుందాం అనుకునేవాడిని. ఓకే. మరి ఏంటి అది ఎంతవరకు వచ్చి ప్లాన్? లేదండి, అయిపోయింది, నా మ్యారేజ్ అయిపోయింది, తెలంగాణకి అల్లుండి అయిపోయా. పాలకొల్లు అంటే మన అమ్మాయికి అల్లు అర్జున్ గారి నాన్నగారు ఊరు. అవునండి, పాలకొల్లు. గుర్తొచ్చింది ఇప్పుడు ఒక సాంగే కదా సార్, అది పుష్పలో అద్భుతమైన హిట్ అయింది. అవునండి. అంటే ఆడాళ్ళ సాంగ్ యూత్కి మంచి కిక్ ఇస్తుంది. ఆ సాంగ్ కిక్ ఇస్తుందా? చాలా బాగుంటుంది అన్నమాట. పిక్చరైజేషను, స్టెప్స్ కానీ మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది ఆ సాంగ్. నేను విన్నాను ఆ సాంగ్ యూత్ మళ్ళీ చూడడానికి కూడా థియేటర్కి వస్తారు. అటువంటి సాంగ్ అది. అట్లా గోవా సాంగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి రొమాంటిక్ సాంగ్, ఎక్సలెంట్ డ్యాన్స్. రొమాంటిక్ అంటే మంచి రొమాంటిక్ సాంగ్. ఆ పదాలకి అక్కడ ఉన్న వాటికి నాకు తెలిసి ఎవరు కూడా అంత గొప్పగా తీయగలుగుతారని అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే వల్గరిటీ ఉంటుంది ఆ పాట విన్న, ఓన్లీ పాట వింటే మంచి రొమాంటిక్ సాంగ్ ఏమో, మంచి అది ఉంటుందేమో అనుకుంటారు. కానీ గోవాలో చాలా నీట్గా చేశాను. చాలా సాంగ్. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మొత్తం మూవీలో?
5 songs. 5 సాంగ్స్ ఉన్నాయి. ఓకే. సో విలన్ గురించి ఏదైనా, విలన్ ఎక్కడండి ఇక్కడ? అతను కూడా ఆర్టిస్ట్ కొత్త అతనా లేకపోతే? లేదండి, విలన్ అంటే చేశాడు, సినిమాలు చేశాడు, బాగానే సినిమా, చాలా సినిమాలు చేశాడు. విజయరాజ్. ఓకే. మంచి ఆర్టిస్ట్ అండి, పిచ్చి సినిమా, ఆయనకి సినిమాలు అంటే పిచ్చి, క్యారెక్టర్ కోసం ఏమైనా చేయగలుగుతాడు. మీరు అసలు ఇది అది అని లేదండి, క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది అనండి, ఏదన్నా చేయగలుగుతాడు. ట్రైలర్లో లాస్ట్కి ఒక డైలాగ్ అమ్మాయి పేరు చెప్తాడు. అవును. సో అతను ఏంటి సినిమాలో? అతను విలన్. నేను చెప్పిన ఇందాక విలన్ అనేది విజయరాజ్ గారు అనేది వాళ్ళ ఫాదర్. ఓకే. ఆ క్యారెక్టర్ చేసింది నేనే. అచ్చా, అది మీరా? నేనే. 3 వేరియేషన్స్ ఉంటాయి సార్. 3 వేరియేషన్స్. కాప్ కూడా ఉన్నట్టున్నారు కదా మీరు? కాప్లో. ఓకే. సో అంత ఈజీ ఉందంటారు అయితే డైరెక్షన్ చేసుకుంటూ 3 రోల్స్ చేస్తూ? మీరు రెండే రోల్స్ అంటే స్టోర్ ఆ రోల్లో వేరియేషన్ ఉంటుంది, ఒక రోల్లో వేరియేషన్, ఒక రోల్లో 2 వేరియేషన్స్ ఉంటాయి. ఓకే. సో కమింగ్ టు యూ మౌనిక, ఇది ఫస్ట్ ఫిలిం అండి మీది? సో ఎలా అనిపించింది సినిమాలో వర్క్ చేయడం? చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట మూవీ నాకు ఇది. చాలా బాగా అనిపించింది. వెళ్ళాను, విన్నానమాట, నా క్యారెక్టర్ ఏంటో విన్నాను, నాకు నచ్చింది, నేను ఒప్పుకున్నాను. ఓకే. అలా. సో ఎలా అనిపించింది వైల్ వర్కింగ్ విత్ డైరెక్టర్? చాలా బాగా, అందరం కలిసి చేసుకున్నాము, ఫ్రెండ్లీగా, ఫన్నీగా, అలా ఇక షూట్ టైంలో సీరియస్గా అలానే మొత్తం వెళ్తూ మూవ్ అయిపోయామన్నమాట మూవీలో మొత్తం. ఫన్నీ. ఓకే, నైస్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే సో ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు అన్నట్టు అందరు ఆడియన్స్ కూడా గ్రాప్ చేయాలనుకుంటున్నాను. సో నిజంగా సక్సెస్ మీట్లో అందరు ఆడియన్స్ గ్రాప్ చేస్తుంది. ఓకే, సినిమా హిట్ కొడుతుంది. ఓకే, సక్సెస్ మీట్లో మీరు కలుద్దురు, కానీ సక్సెస్ మీట్ తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ మళ్ళీ ఒకసారి డెఫినెట్గా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, యాక్టర్ కూడా మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. మీరు కూడా సేమ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.